జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్లోని ఆలయ కోనేరులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. స్థానిక శివగంగా ఆలయ కోనేరులో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగారు. గమనించిన కుటుంబ సభ్యులు వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కండ్ల ముందే కన్నబిడ్డలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కొండాపురం పిల్లల చెండు వేరే ఊరోళ్ళు మరోళ్ళు అందరు బాగా మంది ఎగిరింది. ఆ సాకులోళ్ళు సుతం 5-6 సార్లు బెదిరించిండు. పిల్లలు నీళ్లు వల్ల ఉన్నాయి, మీరు లోపలి పోకుండా ఒక 20 సార్లు బెదిరించిండు. బెదిరిన కానీ వాళ్ళనే కోపం చేసుకుంటే తానాలు చేసిండు. మేము పోం అనుకుంటాం. నేను 5-6 సార్లు బెదిరించిన తమ్ముడు వల్ల నీళ్లు బాగున్నాయి, దాంట్లోకి పోకుంది. బెదిరించినప్పుడు మరి తల్లిదండ్రులను చూసుకోవాలి కదా. వచ్చి పిల్లలు ఉన్నారా, మా పిల్లలు లేరు, ఏడున్నారని చూసుకోలేరు. ఆ ముగ్గురు ఆట పెట్టిందట, ఒక్కరికొక్కరు పట్టుకొని ముగ్గురులో ఒతుకపోయి ఇంకా సరే మా పిల్లలు లేరు అని వచ్చి చూసుకునేటోళ్ళకు ఏడగాని పేపటోళ్ళు అలా మునిగి ఓళ్ళు అంతా లెంకతల దొరికిందట. లోపల దొరికింది ముగ్గురిని నీళ్లు ఒత్తి వెంటనే దవాఖానకు తీసుకపోతే చిన్నపిల్లలు పోతారని తెలిసేనే. ఈ ఎండాకాలం టైంలో గిన్నె నీళ్ళు దింపుకుంటారా? ఆయన పిల్లలు ముగ్గురు కలిసి అలా పడ్డారు. చూసిన వాళ్ళు లేరు, పక్క పంట ఎవరు లేరు. కొట్టుకొని ఎండ కొట్టుకొని చచ్చిపోయారు పిల్లలు. దేవుడా, లోపల పడిపోయింది కూడా వెళ్ళది. మళ్ళీ లెంకి ఆ చెరగలు ఇచ్చే చిన్న పిల్లలు ఇంకా ఈ కోనేట్లకి నీళ్ళని తక్కువ అయిపోయారయ్యా. పానాలు పోగొట్టుకోరయ్యా. 200 మంది ఉన్నారని అందరు తిండి మీరు తాగి ఉంటారు. ఇప్పుడు ఇవాళ రేపు అదే ఉంది, తాగుడు తినడే ఉంది, ప్రోగ్రాంలు చేసుకుంటే ఉంది. కానీ మరి కోనెట్లు పెడుతున్నాం, మరి అది చేస్తున్నాం. దీన్ని సెక్యూరిటీ పెడదామని ఎవరికైనా ఉందా? ఇవ్వడానికి లేదు తెలివి. సర్పంచ్ ఓట్లు పడ్డాయా, తిన్నమా తాగినమా గవే ఉంది. చిన్నపిల్లలు పోతారని తెలిసిన ఇక కోనే గంట పెద్ద కట్టుకొని నీళ్ళు పెట్టడం. అది రెడీమేడ్ చెరువు కాదు, ఒక గుంట కాదు, కట్టుకొని ఎందుకు అట్టే మా కొంపనైతే ముంచి. దేవుడా, ఏమీ లేదమ్మా. నా అమ్మ అన్ని ఏండ్లు, దానికి 70-80 ఏండ్లు ఉన్నా అని ఇన్ని రోజులు కాపాడు.